భారీ వర్షాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని జీవన్గి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించారు. జీవన్గి గ్రామంలో వెలిసిన మహాదేవ లింగేశ్వర స్వామి ఆలయంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలోని పలు కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనుకోకుండా కాగ్నా నది ఉధృతంగా ప్రవహించడంతో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఉన్న 140 ఆవులు దురదృష్టవశాత్తు ఫామ్ హౌస్ లోనే కట్టేయడంతో కాగ్నా నది ఉధృతంగా ప్రవహించడంతో ఆవుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఇంకా తెలియడం లేదని, ఆవుల పరిస్థితులు తెలుసుకోవడానికి ఫైర్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉదయం నుండి ఆవులను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వర్షాలు ఎప్పుడు కూడా పడలేదని గ్రామస్తులు తెలియజేయడం జరిగిందన్నారు. ఇంకా 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలందరూ అవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ, సిఐఎస్ఐలు, తహసీల్దార్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, నాయకులు వెంకటేష్, మహారాజ్, మాణిక్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మునీర్, మాజీ మండల యూత్ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి, గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సామాన్ జరుపుకుంటున్నారు. చెప్పండి, ఇప్పుడు 5 లక్షలు ఇచ్చేసి రేపు స్టార్ట్ చేసుకోమని వాళ్ళ ప్లేస్ ఇక్కడ అంటే ఊరు బయట పోయి కట్టుకోమని మళ్ళీ ఇక్కడ కట్టుకోవద్దని ఈడ కట్టుకుంటే లేదు మనం చేయలేము. మహబూబ్నగర్కు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ గారి ఫామ్ హౌస్ ఉండడం, దాంట్లో 140-136 ఆవులు కట్టేయడం వలన, తాళ్లతో వీటిని ఎక్కడనే ఉండడం వలన అనుకోకుండా రాత్రి వచ్చినటువంటి వరదలో అవి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నదో తెలియని పరిస్థితి. దాన్ని తెలుసుకోవడానికే ఈరోజు ఫైర్ సిబ్బందిని కానివ్వండి, హైదరాబాద్కి వెళ్ళి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళని కానీ, మా పోలీసు బృందము, రెవెన్యూ బృందం అందరూ కూడా వచ్చి ఉదయం 8 గంటల నుంచి వీలైనంత వరకు పశువులన్నింటినీ కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సహకరించి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఆ భగవంతుడు ఆవులని సాధ్యమైనంత వరకు రక్షించాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలందరూ కూడా సహకరించి, మీరు ఎవ్వరు కూడా అవసరం ఉంటేనే, ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. అవసరం లేనిది మీరు బయటికి వెళ్ళి అనవసరంగా వేరే సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఇక్కడ చూసిన పెద్ద మనుషులను అడిగినా కానీ ఈరోజు వీరశెట్టిపల్లికి పోయినాం ఉదయం. మాకు 70-80 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద భారీ వర్షాలు ఎప్పుడు కూడా మేము చూడలేము. మా ఫాదర్స్ కూడా చెప్పినటువంటి సంగతి కూడా లేదు, అంత వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు ఈడ చూస్తుంటే కూడా మొత్తం టెంపుల్ మునిగిపోవడము, ఇంత గ్రామం హైట్లో ఉన్నా కానీ చాలా మటుకు ఇళ్లకు రావడం జరిగింది. ఇదంతా కూడా దురదృష్టకరం. దీన్ని అందరం కూడా